అయితే మరో మేజర్ డెవలప్మెంట్ చూస్తూ ఉన్నాం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఈడీ ముందు హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో ఆయన ఈడీ నోటీసులు అందుకున్నారు. మరోవైపు ఇప్పటికీ ఈ కేసులో వేం నరేందర్ రెడ్డి, ఆయన కుమారుడు కృష్ణకీర్తన్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. దాదాపు 6 గంటల పాటు వీరి విచారణ సాగింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు లంచం ఇచ్చే ప్రయత్నం చేశారన్నది ఓటుకు నోటు కేసు అభియోగం. అవినీతి నిరోధక శాఖ అధికారులు దాఖలు చేసిన అభియోగ పత్రం ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో దర్యాప్తు జరుగుతుంది. ఈ కేసులో రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్, ఉదయ్ కుమార్లను నిందితులుగా ఏసీబీ చేర్చింది. స్టీఫెన్సన్ కు ఇవ్వజూపిన 50 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చారు అని ఈడీ అధికారులు నరేందర్ రెడ్డి, కృష్ణకీర్తన్లను ప్రశ్నించినట్లుగా సమాచారం. అయితే 3.5 ఏళ్ల తర్వాత మళ్లీ ఈడీతో ఈ కేసు విచారణ ఖచ్చితంగా కక్ష సాధింపినని ఆరోపించారు వేం నరేందర్ రెడ్డి. తనతో పాటు తన పిల్లల్ని కూడా వేధిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపు అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది, కానీ ఇందులో నా పిల్లల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారంటూ వేం నరేందర్ రెడ్డి ఆవేదన చేసినటువంటి ఆయన వ్యాఖ్యలను మనం చూసాం. ఇక ప్రస్తుతం రేవంత్ రెడ్డి కూడా విచారణకు హాజరవుతూ ఉన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి కమల్ అందిస్తారు. కమల్, ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈడీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే ఆదాయ పన్ను శాఖ అధికారులతో పాటు ఏసీబీ అధికారులు కూడా కూలంకుషంగా రేవంత్ రెడ్డితో పాటు ఏసీబీ కేసులో ఉన్నటువంటి అందరినీ కూడా ప్రశ్నించారు. ప్రధానంగా ఈ రోజు ఉదయం 11:30 సమయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం బషీర్బాగ్ లో ఉన్నటువంటి కార్యాలయానికి ఈడీ అధికారుల ముందు రేవంత్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఆయనతో పాటు గతంలో ఏసీబీ అధికారులు దాఖలు చేసినటువంటి ఛార్జిషీటు పత్రాలు, అందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్, ఇప్పటికే ఆ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారుల ముందు క్లియర్ గా వాంగ్మూలాలు ఇచ్చారు. దానికి సంబంధించి ఏసీబీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది అన్నటువంటి పత్రాలన్నింటినీ కూడా రేవంత్ రెడ్డి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా ఎవరైతే 50 లక్షల రూపాయలు ఓటుకు నోటు కేసులో ఇచ్చేందుకు చూపినటువంటి ఆ 50 లక్షల రూపాయలు ఇచ్చారు, మరికొంత పెద్ద మొత్తంలో సొమ్ము ఇస్తామని చెప్పేసి ఆశ చూపారు స్టీఫెన్సన్ కు. ఆ డబ్బంతా కూడా ఎక్కడిది అన్న దానిపైనే ప్రధానంగా దృష్టి సారించారు. కేవలం అది ఆ 50 లక్షల రూపాయలు రేవంత్ రెడ్డికి సంబంధించిందా, లేదంటే ఎవరి నుంచి వచ్చింది, రేవంత్ రెడ్డికి అసలు ఆ డబ్బులు ఎవరిచ్చారు, అంత పెద్ద మొత్తంలో సొమ్ముకు సంబంధించినటువంటి వ్యవహారంపైనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దృష్టి సారించారు. మనం చూస్తున్నటువంటి ఇదే కార్యాలయంలో 3వ అంతస్తులో ఉన్నటువంటి ఈడీ కార్యాలయంలో ఈరోజు ఉదయం 11:30 సమయంలో రేవంత్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే దాదాపు 6 గంటలకు పైగా వేం నరేందర్ రెడ్డిని ఈడీ అధికారులు క్వశ్చన్ చేయడం జరిగింది. ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీకి సంబంధించినటువంటి అంశాలపైనే ప్రధానంగా ఆయన్ని ప్రశ్నించారు. నిన్న జరిగినటువంటి విచారణలో రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఉదయ్ సింహ ఏసీబీ దాఖలు చేసినటువంటి కేసులో రేవంత్ రెడ్డి అనుచరుడు ఏటు నిందితుడిగా ఉన్నటువంటి ఉదయ్ సింహ ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ఆయనను కూడా ఆ ఈడీ అధికారులు ఆ డబ్బులకు సంబంధించినటువంటి అంశాలపైనే ప్రశ్నించింది. ఈ రోజు రేవంత్ రెడ్డిని 11:30 నుంచి విచారిస్తున్నటువంటి ఈడీ అధికారులు సాయంత్రం వరకు కూడా విచారణ కొనసాగిస్తారన్నది సమాచారం. ఏ అంశాలు రేవంత్ రెడ్డిని సంధిస్తున్నారు? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రధానంగా 50 లక్షల రూపాయలతో పాటు అనేక కోట్ల రూపాయలను స్టీఫెన్సన్ కి ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఆ సొమ్మంతా కూడా ఎవరు అరేంజ్ చేస్తానన్నారు, ఎక్కడి నుంచి వచ్చింది అన్న కోణంలోనే ఈడీ అధికారుల దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు 50 లక్షల రూపాయలు ఇప్పటికే ఏసీబీ అధికారులు సీజ్ చేసుకోవడం, అటు ఆదాయ పన్ను శాఖ అధికారులకు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు కూడా తెలియపరచడంతో ఏసీబీ అందించినటువంటి లేఖ ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేసి రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఓటుకు నోటు కేసు అనేక కీలక మలుపు తిరిగే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణలో ఏమైనా కొత్త వ్యవహారం, కొత్త పేర్లు ఏమైనా బయటకు వస్తాయా అన్నది కూడా వేచి చూడాల్సింది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా రేవంత్ రెడ్డి విచారణ కొనసాగే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డితో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు, ఒక చార్టెడ్ అకౌంటెంట్ లావాదేవీకి సంబంధించినటువంటి అంశాలు వివరించేందుకు కూడా ఆయనతో పాటు 2 వ్యక్తులు లోపలికి వెళ్లడం జరిగింది. 4 అధికారులతో కూడినటువంటి ఈడీ అధికారుల బృందం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా 50 లక్షల రూపాయలపైనే మొదట ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆ తర్వాత 4 కోట్ల రూపాయలు స్టీఫెన్సన్ కి ఇస్తానని చెప్పి ఒప్పుకున్న నేపథ్యంలో, అదంతా కూడా ఆడియో రికార్డింగ్లు ఉన్న నేపథ్యంలో ఏసీబీ దాఖలు చేసినటువంటి ఛార్జిషీట్ ను ఆధారంగా రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు జరిగేటువంటి విచారణలో ఏ అంశాలు, కొత్త విషయాలు ఏవైనా వెలుగులోకి రానున్నాయన్నది కూడా వేచి చూడాల్సింది. చక్రి, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కమల్.